చలికాలం రప్ప 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 ఎరగొట్టేయాలి ఎలా ఏదంటే వాళ్ళంతా ప్యాకింగ్ చేసింది. ఇది కావాలని ఏదో కాన్సెప్ట్ పెట్టింది. చెప్తానండి. పని చేస్తాం. పట్టుకో పట్టుకో, ఇది చంకలా పెట్టు. ఏంటివన్నీ? కుక్కలు వస్తే కర్రతో కొట్టు, కన్నాలు వేసుకునే వాళ్ళు వస్తే ఈజీలై, స్ట్రీట్ లైట్లు పోతే ట్యాచ్ లైట్ అయ్యి, కళ్ళు మూతలు పడిపోతే ఒక కప్పు టీ అయ్యి. గోర్ఖా అని తెలియాలంటే ఇవన్నీ ఉండాలి, లేదంటే నువ్వే కన్నాలు వేయడానికి వచ్చావనుకుని ఏ కరెంట్ స్తంభానికో కట్టేస్తారు. మచ్చల పిల్లిలా మోహమో నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? నీతో పాటు ఆ చెంబులు దొబ్బేసి ఇది కూడా వస్తుందా? ఎందుకంటే ఫ్లాస్కోలో టీ సరిపోదు. కొట్టానంటే మోర్చొచ్చి పడిపోతావు. వనకలేక ఒళ్ళంతా కప్పుకుంటుంటే ఎట్టకారం ఎక్కువైంది నీకు. నేను ఉడుకుతున్నానా? ఎందుకు ఉడుకుతావు? బర్రెకున్నట్టు బాడీ అంతా బకెట్ల బ్లడ్ ఉంటే నేను ఎంత పెంచినా పీల్చేసేదంతా నువ్వే కదా. ఎక్కడుంది? పీల్చేస్తే కాళ్ళు చేతులు పొలాలు ఉంటాయా? ఒంటి వాటర్ తాగి 6 నెలల పొట్టలో దాచుకుంటుందంట. అలాగే నువ్వు కూడా పీల్చేసిందంతా ఎక్కడైనా దాచేస్తానేమో. దాచుకోవడం, దోచుకోవడం, ఆరారగా వాడుకోవడం మీ ఆడవాళ్ళకి అలవాటే కదా. నిన్ను కట్టేసి కొట్టేసిన డబ్బుల గురించి గొనుగుతున్నావు కదరా. మమ్మీ అవ్వాల్సిన టైంలో ఇలా మమ్మీలా గొట్టలు చుట్టుకుంటే ఊపిరాడకి సత్తావని గుర్తు చేస్తాను. నేను చలి గురించి మాట్లాడుతుంటా, నువ్వు సరసం గురించి మాట్లాడతావేంటి? మరి ఎవడైనా హనీమూన్ అంటే ఏ ఊటీ కొడైకెనాల్ లాంటి సలాడ్ ప్రదేశాలకు వెళ్తారు. ఎంకమ్మ నీకున్న చలి చెప్పు వల్ల సహారా ఎడారులోను దుబాయ్ దెబ్బల్లోనూ తిప్పావు. అక్కడ మూను లేదు, హనీమూన్ అవ్వలేదు. పైగా వత్త ఈత పళ్ళు ఖర్జూర బత్తాలు అట్టుకొచ్చావు. చలికాలంలో కాళ్ళు చేతులు తగిలితే చల్లగా ఉంటది. నీకు ఈ చలి జబ్బు ఉందని సంబంధానికి వచ్చినప్పుడు చెప్పాలి కదా. కనీసం వణుకొచ్చినప్పుడు ఇలా వంకరలు తిరిగిపోతావని కూడా చెప్పలేదు. చెప్తారు, చెప్పగానే చెప్పలేసుకొని అలాగే వెళ్ళిపోతారు. అందుకని నిజాలు దాచి నెక్కా చేసేస్తారా? మేము నిజాలు దాయలేదు, అబద్ధాలు ఆడాం. ముక్కల కింద కొట్టి కాకులకి గద్దలకి వేసేది మిమ్మల్ని అందరినీ. అయినా పెళ్లి చెప్పుల మీ అమ్మ అన్ని టెస్టులు చేసిందిగా. అటు ఇటు నడమంది, ఎగిరి దూకమంది, పాటలు పాడమంది, పళ్ళికిలిచ్చమంది. ఇన్ని టెస్టులు పాస్ అయ్యాక నేను ఢీ షోకో పాడుతో తీయకో ఎల్లుంటే టైటిల్ విన్నర్ అయ్యి ఉండేదాన్ని. తిన్నారక దొండకాయలు కొడుకు రాదు కానీ విన్నర్ అవుద్దంట. విన్నర్ పెళ్లి సుప్పుల్లో పైకి పార్సిల్ బాగా కట్టి లోపలన్నీ డ్యామేజ్ పీసులు పెట్టేసారే, కనిపెట్టలేకపోయాం. యాసకాలంలో ముట్టుకుందామంటే ఒక్క అంటావు, చలికాలంలో పట్టుకుందామంటే చలి అంటావు, వర్షాకాలం మొత్తం మీ పుట్టింట్లో ఉంటావు. ఇంకా పిల్లల్ని ఎప్పుడు కంటావు? కన్నాలేరా ఖాళీగా ఉన్నప్పుడు. ఓసేయ్, నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారనే చైనాలో వారం చివరిలో 3 రోజులు సెలవులు ఇచ్చి మరీ పిల్లలు కనమంటున్నారంట. అయితే ఇండియాలో కూడా ఇచ్చాక చూద్దాంలే. నీ సంగతి ఇలా కాదే. ఎక్కడుంది? ఏసీ ఎత్తే గాని నువ్వు నా దగ్గరికి రావు. ఎక్కడికి వెళ్తున్నావా? ఏంటి అది? పెట్రోల్. పెట్రోలా? బెడ్రూమ్ లో పెట్రోల్ ఎందుకే?
ఏం చేస్తున్నావే? ఏంటది? నువ్వు చలి ప్లాన్ చేస్తే నేను చలి మంట ప్లాన్ చేశా. మంటెడితే కొంప తగలడిపోతే కాల్చేసిన కట్టె మొహం నానా. తగలడిపోయినా పర్వాలేదు, నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇరిటేట్ చేసావంటే ఇలాగే తగలెట్టేస్తా. వద్దు, ఇంటికి ఇన్సూరెన్స్ కూడా లేదు, వచ్చి పడుకో. ఏం చెయ్యవు కదా? కావాలంటే నేను బయటికి పోతాను, ఒక్కదాని మీద పడుకోపోని. వద్దు, నువ్వు ఇక్కడ పడుకో, నేను ఒంటరిగా పడుకుంటే భయం వేస్తుంది. శవాలకి ఎందుకు భయం వేస్తుంది? ఏడు ఆకలేసినప్పుడు అన్నం పెట్టకపోతే అడుక్కు తినిపోతావే, అంట్ల గట్ల మోహన్. మూలిగింది చాలు, ముడుచుకొని పడుకో. మళ్ళీ ఇదొకటి ఉందా? రాలేదే, ఇంకా రాలేదే. ఏంటి ఇలా తిరుగుతున్నాడు? చెప్తా. అబ్బా, ఇక్కడ చేసే వాకింగ్ ఏదో రోడ్ మీద చేసుకుంటా వెళ్ళి పాల ప్యాకెట్ పట్టుకురా. పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదండి. చలికి గడ్డ కట్టేసాయి, తీసి వేడి చేయండి, మళ్ళీ పాలు అవుతాయి. చేసా, విరిగిపోయాయి. ఫెవికాల్ కలపండి, అత్తుకుంటాయి. పొద్దు పొద్దునే జోకులేసావంటే జోడించి కొట్టేస్తానరా ఎదవా. వెళ్ళి పాలు తీసుకురా. బ్రష్ చేయగానే బూస్ట్ తాగపోతే మనకి బ్రెయిన్ పనిచేయదు. బా, నాకు అయ్యగారితో పని ఉంది, మీరు వెళ్ళి తెచ్చుకోండి. కూడదండి. ఎందుకండి? ఉప్పు కప్పు రంబు ఉదయం చలిగా ఉండు, బయటికెళ్ళి చూడు చంపలు పగుల్చుండు. చూడు చూడ మొహాలు దయ్యాలుగా ఉండు, విశ్వదాభిరామ నేను బయటికి పోన్రా మామ. వెళ్ళి పాల ప్యాకెట్ దా. చిన్న అమ్మాయి గారు, అర్జెంటుగా అయ్యగారి దగ్గర జీతం డబ్బులు తీసుకోవాలండి. 10 సంవత్సరాల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 10 సంవత్సరాలా? ఎగ్జాక్ట్ గా 10 years ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు వచ్చేవి, దమ్ముడి కూడా రాలేదు. అంత అమౌంట్ ఒకసారి వస్తే ఏం చేస్తావురా? ఆంటీ గారికి ఆరోగ్యం బాగాలేదండి, మతి మరుపు ఎక్కువైపోతుంది. వేరే వాళ్ళు లవ్ చేస్తున్నానని నాతోనే చెప్తుంది. అర్జెంటుగా ఆపరేషన్ చేపియాలండి. ఈ రీజన్ చెప్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అన్న డబ్బులు వస్తాయేమో గానీ బావ జేబులోంచి ₹10 కూడా రాదు. అందుకే వేరే రీజన్ చెప్తా. నేను చెప్పేస్తే ఫండ్స్ లో కొంచెం ఇస్తా. అయితే చెప్పనులే. నా బతుకు బండిలోనే అంతమైపోద్ది. ఒరే అంజీ. అమ్మో అమ్మాయి గారు, నీది తులారాసా? తులానే, అలా అడిగారేంటి? నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉత్తమమైన పనులు చేస్తావని ఇప్పుడే వారఫలాల్లో చెప్పారు. ఈ టవల్ తీసుకొని ఆ టేబుల్ ఎక్కి ఫ్యాన్ కున్న బూజులు దులిపే. అవేనా ఉన్నత శిఖరాలు? ముందు టేబుల్ ఎక్కరా, శిఖరాల తర్వాత ఎక్కుదు గాని. దిక్కుమాలిన ఫ్యామిలీ, ఏది డైరెక్ట్ గా చెప్పరు. ఏంటి? శిఖరం నుంచి పడిపోతే కొంచెం పట్టుకోమని చెప్తున్నా. అమ్మా, పడితే ప్రయోజనం ఉందలేరా, పర్మినెంట్ గా పెళ్ళవదు. ఏంటి నైట్ ఫైట్ అయిందా? అరుపులు వినపడ్డాయి. చలికాలం కదా, సంసారంలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. అవునులే, చలికాలం అంటే చాలా కొనుక్కోల్సి వస్తుంది. పోసుకోవడానికి వేడి నీళ్ళు కావాలి, పూసుకోవడానికి లోషన్లు కావాలి, వేసుకోవడానికి స్వెట్టర్లు కావాలి, మూసుకోవడానికి మంకీ కాపులు కావాలి. వీటి గురించి కొట్టుకున్నారా పాపం? సంసారాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నావు. మీరు దేని గురించి కొట్టుకున్నారో నాకు తెలుసులే కానీ అద్దాలు మార్చకు. మేము మినిమం డిగ్రీ చదివాం. మరెందుకే అడిగావు? నువ్వేం చెప్తావా అని. ఎందుకు రత్తమారికి ఫోన్ చేస్తా? అందరూ నాకే ఫోన్ చేస్తారు. ఇంట్లో ఎంత పెద్ద స్మార్ట్ టీవీ ఉంటే మాత్రం ఏ లాభరా? సినిమాలు చూడడానికి లేనప్పుడు పో, 2000 టికెట్ అయినా సరే థియేటర్కి పో, 2 గంటలైనా సరదాగా ఉంటుంది. ఏదో ఏంటి వాషింగ్ మిషన్ పని చేస్తలేదా? గుండ్రంగా తిరగట్లేదా? నువ్వు తిరగరా. వాషింగ్ మిషన్ పని చేయకపోతే పిల్లలు ఏమన్నా బట్టలు ఉతుకుతారనుకుంటున్నావా? ఉతకరా, లాండ్రీకి వేసుకో. ఇంట్లో కంఫర్ట్ నిండుకున్నా అక్కడ దండిగా దొరుకుద్ది. ఎత్తవ డౌట్లు ఎదవలకి.
ఆ. ఏంటి కారు స్టార్ట్ అవ్వట్లేదా? చలికాలం కదా, ఇంజిన్ కూలికిపోయి ఉంటుంది. ఆ, వదిలే, అక్కడే వదిలేసి పోలా, టాపిడో, డైపర్ అని యాప్లు ఉంటాయి కదా, అందులో మంచి బండి బుక్ చేసుకుని ఎక్కి జర్నీ సాఫీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫోన్ ఎన్నిసార్లు వస్తుందిరా ఫోను? ఎదవ సలహాలు నువ్వును. చూసేస్తుందా? రింగ్ టోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. పెద్ద రింగ్ మాస్టర్ కదా అక్క. రియల్ ఏముంటాయి, అన్ని రింగ్ టోన్లే ఉంటాయి. మీరు పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సంసారాలు చేయరు, కాపురాలు మాత్రం చల్లగా సాగిపోవాలి. ఏం చేసినా చేయపోయినా చల్లగానే సాగుతాయి, చలికాలం కదా. నీ ఎంకమ్మ, నువ్వు ఇంకోసారి చలికాలం అన్నావంటే చంపేస్తాను నిన్ను. పూర్వకాలంలో చలికాలం వచ్చిందంటే బర్త్ రేట్ పెరిగేది. ఈ పోయే కాలంలో మీరు భర్తలు దూరంగా పెడతారు. ఏదో బొమ్మడే మొహాలు మీరును. నాకు వంటగదిలో పని ఉంది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావే? కూర్చో. వంటగదిలోకి వెళ్ళి ఏం పీకాలే నువ్వు? మీకు ఆకలేసిద్ది కదా, భోజనం పెట్టాలి. భోజనం పెడతావా? శ్రీరామచంద్ర ప్రభు, భోజనం అంటే నాకు ఆకలి చచ్చిపోయింది. నువ్వు కూడా దేంట్లోనే పడి సావు. భోజనం పెడద్దంట, భోజనం. ఓ పక్క పొస్తులు పెడతా. నేను వస్తున్నా. ఎందుకే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాక మళ్ళీ ఏదో క్రియేట్ చేస్తుంటావు? నేనేం క్రియేట్ చేశానే? మరి ఆ ఏడుపేంటే? జనరల్ గా ఆడోళ్ళకు ఐడియా ఉంటది, వాళ్ళకి ఆతృత ఉంటది, అది అర్థం చేసుకోరు. నువ్వు రంగుల రాట్నం తిప్పినట్టు తిప్పడం మానేసి తిన్నంగా చెప్పా. మా హనీమూన్ కి అప్పట్లో వెదర్ సహకరించలేదు, వెదర్ సహకరిస్తే మనీ సహకరించలేదు. హలో హలో, హనీమూనా ఇప్పుడా? సంసారం సప్పగున్నప్పుడే అందులో కొంచెం సాల్ట్ పెప్పర్ వేయాలి, అప్పుడే కాపురాన్ని కొత్త రుచి వచ్చింది. అందుకని ఆయన అడిగిన కారు కొని ట్రిప్ వేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. చలికాలం కదా, సరదా పడిపోతున్నాడు. కారా మళ్ళీ ఎలా వస్తుంది? కుమారి కమిట్ అయిందంటే క్యాన్సిలేషన్ ఉండదు, వస్తుంది. అబ్బో, ఎందుకండి మీ బండి స్లోనా ఏంటి? నో అలాంటిదో లేదండి. నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు, ప్రయత్నించాం, పని అవ్వలేదు, వదిలేచాం. ఓకే దెన్ యువర్ బాడీ కౌంట్? ఇక్కడ జిఎఫ్కే దిక్కులేదంటే. స్కూల్కి ఏమైంది సార్, బాగానే ఉంది. కాకపోతే ఈ 10th క్లాస్ పిల్లలు అల్లరే అసలు భరించలేకున్నాం. అమ్మాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలు అలానే ఉన్నారు, ఎవరినేమనలేం. ఆ మాత్రం అల్లరి ఉండేదేలే, ఏ స్కూల్లో అయినా ఇది కామనే. చిత్ర